హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో అటుకుల బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్పు అటుకుల్ని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. ఈ అటుకుల బర్ఫీ కోసం అటుకులు మందంగా ఉండే అటుకులు మాత్రమే తీసుకోవాలి. అటుకులు బాగా క్రిస్పీగా అయ్యి మనం ఇలా చేత్తో నలపగానే నలిగిపోయేటట్టు ఉండాలన్నమాట. అప్పుడు వేగినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత 1 యాలక్కాయ వేసి మళ్ళీ ఫైన్ పౌడర్ లాగా అయితే తయారు చేసేసాను. బరకగా ఉండకూడదు, పౌడర్ లాగా తయారైపోవాలి. ఎక్కడ కొంచెం కూడా బరకగా లేకుండా మనం మిక్సీ జార్లో పౌడర్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ అటుకులకి 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ కాబట్టి కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను. పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి అటుకుల్ని వేసి ఫైన్ పౌడర్ తయారు చేసిన తర్వాత ఈ అటుకుల పౌడర్లోనే బెల్లం కూడా వేసి దంచిన బెల్లం వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, రెండు బాగా కలిసిపోయేలాగా. చూడండి, ఇక్కడ నేను అటుకులు బెల్లం కలిపి పేస్ట్ లాగా అయితే తయారైందనమాట. ఈ రెండు బాగా కలిసిపోయేలాగా చేతితో బాగా కలపాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన మీగడ లేకుండా ఉండేటటువంటి పాలను వేసి కొద్దిగా మాత్రమే వేస్తూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. చూడండి, ఇలా చేతితో కలపాలి బాగా. మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో అలా బాగా కలుపుతూ పాలను కూడా కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. వీటికి పాలు ఎక్కువ పట్టవు, చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలాగా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మనం ఫుల్కాలు కలుపుకుంటాం కదా, అలా ఉండాలన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని నెయ్యిని చుట్టూ అంచులమ్మటి రాసి పెట్టుకోవాలి. ఇలా స్టీల్దే కాకుండా ప్లాస్టిక్ది బాక్స్ స్క్వేర్ టైప్లో కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో ఉన్న బాక్స్నైనా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత పిండిని చూడండి, ఇలా మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట. చపాతీ పిండి అయితే మనం ఎలా కలుపుతామో అలా మళ్ళీ ఒకసారి మొత్తం ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసి ఇలా ముద్దలాగా చేసి నెయ్యి రాసిన గిన్నెలో పెట్టి స్ప్రెడ్ చేయాలి. కొంచెం నెయ్యిని తీసుకొని ఇలా పైన కూడా పూర్తిగా స్ప్రెడ్ చేసేసేయాలి మొత్తం అంతా. ఈ అటుకుల బర్ఫీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. ఇప్పుడు ఈ బాక్స్ని ఒక ప్లేట్ పైన బౌలింగ్ చేసి ట్యాప్ చేసేస్తే నీట్గా ఊడొచ్చేస్తుంది. అదే మనం ప్లాస్టిక్ బాక్స్లో చేసేటట్లయితే ఇలా ట్యాప్ చేయని అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్, రెక్టాంగిల్ లేదా డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవచ్చు, నచ్చిన షేప్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన బాదం పప్పుతో కానీ జీడిపప్పుతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పునైతే పెట్టేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసి పెట్టేస్తే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.